హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గోవింద. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా ఈ సంవత్సరం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క విద్యార్థులందరికీ నా బెస్ట్ విషెస్ అండి. ఎంతో కష్టపడి సంవత్సరం అంతా చదివి ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారందరూ ఎగ్జామ్స్ అన్నీ బాగా వ్రాసి వారి తల్లిదండ్రులకి, వారికి పాఠాలు చెప్పి ఎగ్జామ్స్కు ప్రిపేర్ చేయించిన ఉపాధ్యాయులకి ఈ ఫైనల్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. మీ అందరిలాగా మా ఇంట్లో కూడా మా పెద్ద పాప 10th క్లాస్ చదువుతుందండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, తను తెలుగు ఎగ్జామ్ కోసం చదువుకుంటుంది. ఎర్లీ మార్నింగ్ 4కి లేచిందండి. తనతో పాటు వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు. వీళ్ళ ఎగ్జామ్స్ ఏమో కానీ మన పేరెంట్స్కి అదో పెద్ద ఎగ్జామినేషన్లా తయారైంది. ఇప్పటివరకు తను 9th క్లాస్ వరకు చదివిందంతా ఒక ఎత్తు, ఈ 10th క్లాస్ మాత్రం మరో ఎత్తు. స్కూలు మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉన్నా ప్రతిరోజు ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే 2-3 నెలల నుండి డైలీ ఉదయం 6 గంటలకి స్కూల్లో ప్రైవేట్ క్లాసెస్ స్టార్ట్ చేశారండి. అలా ఉదయమే 5 గంటలకు లేచి కాసేపు తనని చదువుకోమని చెప్పి, ఆ తర్వాత తనని రెడీ అవ్వమని చెప్పి 6 గంటలకల్లా స్కూల్లో తనని డ్రాప్ చేసి, మళ్ళీ ఇంట్లో ఇంకో చిన్న పాప ఉంది కదా, తనని నిద్ర లేపి రెడీ చేయించి ఈలోగా 8:30కి మళ్ళీ మా పెద్ద పాపకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి వాళ్ళ నాన్నతో స్కూల్కి పంపించి ఇలా రోజంతా బిజీగా గడుస్తున్నాయి. కానీ వాళ్ళు బాగా చదివి మంచి మార్కులు సాధిస్తే మన కష్టానికి ప్రతిఫలం దొరికినట్టేనండి. నిజానికి మనందరం పిల్లల్ని బాగా చదువుకో అని చెప్తూ అలాగే బాగా చదివి ఎగ్జామ్స్ బాగా రాయి అంటుంటాం. మనం ముందుగా వాళ్ళకి చెప్పాల్సింది ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా చదువుకోమని చెప్పాలండి. ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఫస్ట్ టైం బయట వేరే స్కూల్లో ఎగ్జామ్స్ రాస్తారు కదండి. అదీ కాక గవర్నమెంట్ పేపర్ ఫైనల్ ఎగ్జామ్కి పేపర్ ఈజీగా ఇస్తారా లేక టఫ్గా ఇస్తారా అనే టెన్షన్లో చదివి ఎగ్జామ్ రాసే టైంలో సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోతారు. కాబట్టి మనం తల్లిదండ్రులుగా వారికి ఉన్న ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంగా నువ్వు ఎక్కువగా టెన్షన్ తీసుకోవద్దు, ఎందుకంటే నీకు ఎగ్జామ్ రాయడం ఇదే మొదటిసారి కాదు కదా, కాకపోతే ఈసారి నువ్వు రాస్తున్న ఎగ్జామ్ ప్లేస్ మారిందంతే, కాబట్టి అలా ఆలోచించి చదువుకోమని చెప్పాలి. అప్పుడు వాళ్ళకున్న ఫియర్నెస్, టెన్షన్స్ అన్నీ సగం తగ్గిపోతాయి. ఆ తర్వాత నిద్ర గురించి ఆలోచించాలి. పిల్లలు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు చదివి మళ్ళీ ఇంటికి వచ్చాక చదివి ఇలా నిద్ర సరిపోక ఆరోగ్యం చెడిపోయి దానివల్ల కూడా ఎగ్జామ్స్ రాసే టైంలో సరిగ్గా రాయలేకపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారికి కనీసం 5 నుండి 6 గంటలు నిద్రపోయేలా మనమే చూసుకోవాలి. ఇక ఎగ్జామ్ రాసేటప్పుడు మనం పిల్లలకి చెప్పాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే, ముందుగా బాగా వచ్చిన ఆన్సర్స్ వ్రాయమని చెప్తుంటాం. నిజానికి బాగా వచ్చిన ఆన్సర్స్ వ్రాయడం మంచిదే, కానీ మార్క్స్ స్కోరింగ్ ఎక్కువ చేయాలి అనుకునే విద్యార్థులకి ఇది వర్తించదని నా అభిప్రాయం. ఎందుకంటే బాగా వచ్చిన ఆన్సర్స్ వ్రాసే ఉద్దేశంలో వారు ఒక్కో సెక్షన్లో ఒక్కో క్వశ్చన్కి ఆన్సర్ వ్రాస్తూ వెళ్తే పేపర్ దిద్దే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా సెక్షన్ వైజ్గా వ్రాసుకుంటూ ఒక ఆర్డర్లో వెళ్తే మంచి మార్కులు సంపాదించవచ్చు. కానీ ఈ పద్ధతి పాస్ మార్క్స్, అబోవ్ పాస్ మార్క్స్ కోసం ప్రయత్నించే వారికైతే యూజ్ఫుల్గా ఉంటుందని నా పర్సనల్ అభిప్రాయం. ఇక పిల్లలకి చెప్పవలసిన అతి ముఖ్యమైన పాయింట్ 100% అటెంప్ట్ చేయమని చెప్పాలి. ఆన్సర్స్ రాకపోయినా ఖచ్చితంగా 100 మార్క్స్కి అటెంప్ట్ చేస్తే ఒక్కోసారి బోర్డు వారు ఏదైనా క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చినట్లయితే ఎగ్జామ్స్ అయిపోయాక బోర్డుకి ఫిర్యాదు వెళ్తాయి. కాబట్టి అప్పుడు బోర్డు కనుక స్పందిస్తే ఆ అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ ఎవరైతే అటెంప్ట్ చేశారో వారికి మార్క్స్ వేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా 100 మార్కులకి అటెంప్ట్ చేయాలి. ఇంకో ప్రధాన విషయం ఏంటంటే టైం మేనేజ్మెంట్. మనకి క్వశ్చన్ పేపర్లో ఉన్న అన్నిటికీ ఆన్సర్ చేసే సామర్థ్యం ఉంది, కానీ టైం సరిపోక కొంతమంది రాయకుండా వదిలేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వాచ్ పెట్టుకుని వెళ్తే చాలా వరకు ఇలాంటి సమస్య రాకుండా ఉంటుంది. మ్యాక్సిమం ఎగ్జామ్ టైంలో పీరియడ్ కంటే ముందుగానే ఆన్సర్స్ అన్నీ రాసేయడం మంచిది. అలా ముందే రాసుకుంటూ ఒక్కోసారి మళ్ళీ వారు రాసుకున్న ఆన్సర్స్ అన్నిటినీ చెక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా ఆన్సర్ తప్పుగా లేదా సరిగ్గా రాయకపోతే చాయిస్లో ఎక్సెస్ ఎగ్జామ్స్లో ఆన్సర్ రాసుకోవచ్చు. మనం 90+ మార్క్స్ స్కోర్ చేయాలి అనుకుంటే బాగా చదవడమే కాకుండా రాసే విధానంలో కూడా ఒక ప్రణాళిక ద్వారా రాస్తే ఖచ్చితంగా 90+ మార్క్స్ స్కోర్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. హ్యాండ్ రైటింగ్ కూడా బాగుండేలా చూసుకోవాలి. ఎందుకంటే పేపర్ దిద్దేటప్పుడు మొదటిగా పేపర్ పట్టుకోగానే వాళ్ళు గమనించేది మన హ్యాండ్ రైటింగ్నేనండి. మనం తొందరగా రాయాలి అనే ఉద్దేశంలో గజిబిజిగా రాసేస్తే దిద్దేవారి దృష్టి నెగిటివ్గా ఆలోచన వచ్చి తక్కువ మార్కులు వేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన పిల్లలకి 10th మంచి స్కోరింగ్ మార్క్స్ రావాలి అనుకునే వారందరూ ఖచ్చితంగా పిల్లలకి ముందుగానే ఇలాంటివి గైడ్ చేయాలి. స్కూల్లో ఆల్రెడీ టీచర్స్ చెబుతారు,
మనం కూడా చెప్తే వాళ్ళకి ఇంకా చాలా బాగా గుర్తుంటాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్ అండి, హాల్ టికెట్ నెంబర్ని మాత్రం చాలా జాగ్రత్తగా ఆన్సర్ షీట్ మీద వేయమని చెప్పాలి. ఇలా మన పిల్లల విషయంలో కనీసం ఎగ్జామ్ టైంలో అయినా శ్రద్ధ చూపిస్తే వారికి సపోర్ట్గా ఉన్నట్లు, అలాగే వాళ్ళు కూడా మంచి మార్క్స్ సాధించడానికి హెల్పింగ్గా ఉంటుందండి. ఇదండి నేను మీకు ఈ వీడియోలో మా పాపకు చెప్పిన మాటలు. మీకు కూడా మీ పిల్లలకి ఈ విధంగా చెప్పి ఎగ్జామ్కి ప్రిపేర్ చేయిస్తే మీకు యూజ్ఫుల్ అయ్యిద్ది అనే మంచి ఉద్దేశంతో నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ముందుగా చెప్పాను కదండి, మా పాప ఎర్లీ మార్నింగ్ 4కి లేచిందని. 4కి లేచి 5:30 వరకు చదువుకుందండి. తర్వాత ఏంటంటే రెడీ అయిపోయి 6 o'clock కల్లా స్కూల్కి వెళ్ళిపోయిందండి. 6 to 8 వరకు అయితే స్కూల్ జరిగింది, స్టడీ అవర్ అయితే జరిగింది. తర్వాత ఇంక 8 o'clock కల్లా ఇంటికి వచ్చేసిందండి. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ లోపు అయితే నేనైతే ఇల్లంతా శుభ్రం చేసుకున్నానండి. మా వారైతే పూజ చేశారు. పూజ చేసిన తర్వాత మా వారు మా పాప కలిసి అయితే మా దగ్గరలో అయితే రామ మందిరం ఉందండి, చిన్నది ఆంజనేయ స్వామిది గుడి అయితే ఉంది. ఆ గుడికి అయితే వెళ్ళొచ్చేసారు. ఇంకా గుడికి వెళ్ళొచ్చేసి ఇంకా అలాగే ఇంట్లో దేవుడికి దండం పెట్టేసుకుని, మనకు అయోధ్య నుంచి రాముల వారి అక్షింతలు వచ్చాయి కదండి, ఆ అక్షింతలు వేసుకొని ఆశీర్వాదం అయితే తీసేసుకుందండి వాళ్ళ డాడీ దగ్గర. ఇంకా స్కూల్కి అయితే బయలుదేరిపోయింది. 9 o'clock కల్లా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. మీకు ముందుగా ఇక్కడ చెప్పాలి ఇంకో విషయం ఏంటంటే, నేను 6 to 10th వరకు చదువుకున్న ఆ స్కూల్లోనే మా పాపకి ఎగ్జామ్ సెంటర్ కూడా అదే పడిందండి. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. అంటే పేరెంట్స్ చదువుకున్న స్కూల్లో పడితే పిల్లలకి మనకు అదొక ఆనందంగా ఉంటుంది కదండి, అలా అయితే జరిగింది. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళంగానే నాకైతే చిన్నప్పటి నుంచి మా జ్ఞాపకాలన్నీ అయితే గుర్తొచ్చాయండి. మా ఫ్రెండ్స్ కానీ మా స్కూల్లో జరిగిన విషయాలు అవన్నీ కానీ గుర్తొచ్చేసాయి. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు అప్పట్లో మా అమ్మ నాన్న మనం బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలని ఎంత బాగా అనుకునేవాళ్ళు, ఇప్పుడు పేరెంట్గా తల్లిగా నేను ఆలోచించేటప్పుడు అనిపిస్తూ ఉంటుందండి. మనం కూడా అంతే కదా, అప్పట్లో మన తల్లిదండ్రులు మనం బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి, పాస్ అవ్వాలి అని అనుకునేవాళ్ళు. ఇప్పుడైతే పిల్లలు బాగా చదువుతున్నారు, మనం కూడా అనుకుంటాం కదా వీళ్ళు బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి, మంచి మార్కులతో స్కోర్ చేసుకోవాలి అని. మా పాప అయితే స్కూల్లోకి వెళ్తున్నప్పుడు నేనైతే ఆల్ ది బెస్ట్ చెప్పానండి. ఇంకా లోపల నుంచి తెలియని అది హ్యాపీనెస్సో బాధో తెలియదు కానీ ఏదో ఫీలింగ్ అయితే వచ్చింది, అలా అనిపించింది. మొత్తానికైతే ఇంక మా వారైతే మా పాపని స్కూల్ లోపలికైతే పంపించేశారండి. ఇక్కడ మనం ఎన్ని చెప్పినా అక్కడ వాళ్ళ ఎగ్జామ్లో ఏదైతే రాస్తారో వాటిని బట్టి మార్కులు వస్తాయి కదండి. కాబట్టి దానికి మనం ఏం చేయలేం కదా, కాకపోతే మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదా. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ అందరికీ మంచి మార్కులు రావాలని, అలాగే అందరూ ఖచ్చితంగా పాస్ అవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఇదండి ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చుతుందని, అలాగే మీ అందరికీ యూజ్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.